నేను సుజుకీలో వర్క్ చేసేదాన్ని. ఐఐటీహెచ్లోనే చదువుకున్నాను. నేను జపాన్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ 95% మషిన్సే వాడతారు నాట్లేయడానికి. అట్లాంటిది ఇండియాలో కూడా పనికొస్తుందా లేదా అని మేము 1 year నుంచి రీసెర్చ్ చేసాము. అందులో భాగంగా ఇక్కడ చిమ్నాపూర్లో ఇంకా తునికల తాండాలో మేము టెస్ట్ చేసాము. ఈ యువతి పేరు ప్రత్యూష. పుట్టింది నెల్లూరు, స్థిరపడింది హైదరాబాద్. తండ్రి కొంతకాలం ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేశాడు. తల్లి గృహిణి. ఐఐటి హైదరాబాద్లో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రత్యూషకు క్యాంపస్ ప్లేస్మెంట్లో జపాన్కు చెందిన సుజుకీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 3 ఏళ్లు అక్కడ పనిచేసి ఇండియాకు తిరిగొచ్చింది. జపాన్ సాగు పద్ధతులు, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసింది. సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్, ఐఐటి హైదరాబాద్, ఇసుజులా భాగస్వామ్యంతో కొంగ పేరుతో స్టార్టప్ ప్రారంభించింది. నేను ఐఐటి హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యానండి. అండ్ తర్వాత సుజుకీ జపాన్లో వర్క్ చేశాను. సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ ఇండియాలో కూడా పనిచేశాను. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ వాళ్ళ ఫార్మర్ నెట్వర్క్తో సహకరించింది అండ్ ఫండ్తో కూడా సహకరించింది. ఇంకా మషిన్ డిజైన్ ఏదైతే ఉందో ఆ మొత్తం సిస్టమ్ మషిన్ డిజైన్ చేయడానికి ఐఐటిహెచ్ మాకు గైడెన్స్ ఇస్తుందన్నమాట, అక్కడ ఉన్న డిజైన్ డిపార్ట్మెంట్. ఈ మూడోది, ఇప్పుడు ఈ మషిన్, ఈ మటీరియల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ వరకు తీసుకురావాలి, వెళ్ళాలి. వాటన్నిటికీ ఇసూజు అనే కార్ కంపెనీ మాకు కార్ రెంట్కి ఇచ్చి కార్తో సహకరించింది. అండ్ ఇదేంటంటే ఈ 3 ఆర్గనైజేషన్స్ బియాండ్ అంటే వాళ్ళ ఇంట్రెస్టే కాకుండా ఫార్మర్కి ఎలా ఉంటే పనికొస్తుందని చెప్పి 3 కలిసి వచ్చి ఇలా చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్, తునికల తండాల్లో ప్రయోగాత్మకంగా 5 ఎకరాల్లో ఈ విధానం అమలు చేస్తోంది ప్రత్యూష. పాలిథిన్ కవర్లపై తక్కువ మట్టితో నారు పెంచడం, డ్రిప్ లేదా స్ప్రింకర్ల ద్వారా నీరు అందించడం వల్ల విద్యుత్, నీటి వినియోగం భారీగా తగ్గుతోంది. 15 నుంచి 21 రోజులలో పెరిగిన ఈ నారును యంత్రం ద్వారా నాటువేయవచ్చు. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ మషిన్స్ ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి వెనకాల నడిపించేది, ఇంకొకటి ఎక్కి నడిపించేది, రైడ్ ఆన్ అంటారు. ఆ రైడ్ ఆన్ మషిన్కి ఏంటంటే ఎక్కువ దిగబడకూడదు అనమాట ఫీల్డ్. ఇంకా ఆ ఫీల్డ్ వరకు వెళ్ళే రోడ్డు వసతి కూడా ఉండాలి. సో అండ్ నీళ్లు కూడా ఏంటంటే ఎక్కువ ఉంచకూడదు, కొంచెం తక్కువ ఉంచాలి ఆ మొక్క మునిగిపోకుండా. సో మేము చేసే అడ్వాన్స్ రీసెర్చ్ ఏంటంటే ఇప్పుడు దీని మీద ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు అందరు రైతుల దగ్గర ట్రాక్టర్ ఉంటుంది. 15 లక్షలు పెట్టి రైడ్ ఆన్ మెషిన్ కొనాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి. సో ఆ ట్రాక్టర్ అటాచ్మెంట్ చేసి ఏ ట్రాక్టర్కైనా పనిచేసేలాగా ఎలా చేయాలి అని మేము రీసెర్చ్ చేస్తున్నాం. అది ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 6 నెలలైనా పడుతుంది ఫస్ట్ ప్రోటోటైప్ రావడానికి. ఫస్ట్ ఒక ఫార్మ్ మీద మనము ఏదైనా ప్లాస్టిక్ షీట్ లాగా పెట్టేసి మట్టితో ఫస్ట్ విడదీయాలన్నమాట. దాని తర్వాత కొంచెం ఇట్లా ఒక ఫ్రేమ్ పెట్టుకొని ఈ మట్టి మాన్యూర్ ఏదైతే మిక్స్చర్ ఉందో, రాళ్ళు లేని మిక్స్చర్ ఏదైతే ఉందో అది మనము ఆ ఫ్రేమ్ మధ్యలో వేసి దాని మీద సీడ్స్ చల్లి తీసేస్తే అది ఒక 21 రోజుల తర్వాత అది ఒక మ్యాట్ లాగా వస్తుంది అనమాట, చాపలాగా వస్తుంది. సో దాన్ని మనం మషిన్లో అట్లా వేసేస్తే మషిన్ దాని నుంచి తీసుకొని నాట్లేయడం మొదలు పెడుతుంది. త్వరలోనే 200 మంది రైతులతో ఒక సంఘం ఏర్పాటు చేసి ఉమ్మడి నారుమడుల ద్వారా సాగు ఖర్చు తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అంటోంది ప్రత్యూష. ఫ్యూచర్లో ఏంటంటే మేము 3 విషయాలు అనుకుంటున్నామండి. ఒకటేమో నర్సరీ సెంట్రల్గా, అంటే ఒక్కొక్క రైతు ఇప్పుడు 30 రోజులు స్పెండ్ చేసి 2,000 రూపాయలు నర్సరీకి ఇప్పుడు స్పెండ్ చేస్తున్నారు. అలా కాకుండా మేము ఒకే చోట నర్సరీ వేస్తే వాళ్ళకి 30 రోజులు సేవ్ అవుతున్నాయి, ఒక 500 రూపాయలు కూడా అక్కడ తక్కువ అవుతాయి అన్నమాట. క్వాలిటీ కూడా ఎట్లా ఉంటుందంటే నర్సరీ ఇప్పుడు ఒక 50% పనిచేస్తుంటే అక్కడ 95% పనిచేస్తుంది. అది ఒకటి. రెండోది ఏంటంటే డిజిటైజేషన్. ఇప్పుడు ఒక్కొక్క రైతు ఏం పెంచాలి, ఎక్కడ అమ్మాలి అని వాళ్ళు ఆ ఊర్లో బట్టి, పక్కన ఊర్లో బట్టి డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు డిజిటల్ సిస్టమ్స్ ఉంటే ఈ మొత్తం మన దేశానికి ఎంత కావాలి, మనం ఎంత చేస్తున్నాము, ఈ ఏడాది ఏం పండిస్తే ఏం బాగా వస్తుంది అని డిజిటల్ సిస్టమ్స్ ఉంటేనే మనకి సెంట్రల్గా మనం మానిటర్ చేయగలుగుతాం, ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. అది రెండోది మేము చేస్తుంది. మూడోది ఏంటంటే మెషినరీ R&D చేసి దాన్ని మన ఇండియన్ ఫీల్డ్స్కి సరిపోయేటట్టుగా ఏ మట్టిలో అయినా వెళ్ళేటట్టు తక్కువ ధరకి ఎలా చేయాలి అని మూడోది చేస్తున్నామని. కూలీల కొరత ఇప్పటికే ఓ సమస్యగా మారింది. భవిష్యత్తులో మరింత తీవ్రం కానుంది.
అందుకే రైతులకు భారంగా మారిన 15 లక్షల యంత్రం స్థానంలో 3 లక్షల రూపాయలకే స్వదేశీ యంత్రం రూపొందిస్తున్నామని చెబుతున్నారు ప్రత్యూష తండ్రి వెంకయ్య. మరో 6 నెలల్లో ఇది రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందన్నారు. దీనివల్ల సాగు వ్యయం తగ్గడమే కాకుండా దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. మేము ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ పడ్లింగ్ స్టార్ట్ చేసాము. పడ్లింగ్ స్టార్ట్ చేస్తే ట్రాక్టర్ వెనకాల మొత్తం కొంగలన్నీ వచ్చాయన్నమాట. ప్రతి ఇంచుని అబ్జర్వ్ చేస్తూ అందులో ఉన్న ఇన్సెక్ట్స్ని అంటే పురుగులను మొత్తం తినేసి రైతుకి చాలా మేలు చేసే విధంగా అవి ఉన్నాయి. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా రైతుకి మేలు చేయాలి అని మేము మా కంపెనీకి కొంగ అనే పేరు పెట్టామన్నమాట. ప్రస్తుతం ఏంటంటే నాటు వేసే విధానంలో ఓన్లీ 3% మెకనైజేషన్ ఉంది. 3% నుంచి మేము అట్లీస్ట్ 50%కి చేరాలి అంటే దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట. దాంట్లో ఒకటి నారుమడి పెంచే విధానం, ఒకటి సాయిల్లో డిఫరెంట్ సాయిల్స్లో డిఫరెంట్గా ఈ మెకానిజం అనేది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రైడాన్ మిషన్స్ వెయిట్ ఎక్కువ కావటం మూలాన ప్లస్ పెద్దగా ఉండటం మూలాన అన్ని సాయిల్స్లోకి ఎంట్రీ లేదు. రెడ్ శాండీ సాయిల్స్లో మాత్రమే వర్క్ చేస్తున్నాయి. మిగతా వాటిల్లో ఏమవుతుందంటే రోడ్ యాక్సెసిబిలిటీ లేని చోట ఈ మిషన్స్ వెళ్ళవు. కాబట్టి మేము ఆల్ సాయిల్స్ అంటే శాండీ సాయిల్స్ని, లూమీ సాయిల్స్ని అండ్ బ్లాక్ సాయిల్స్ను కూడా నాటు వేసే విధంగా, మిషన్తో నాటు వేసే విధంగా ఒక మిషన్ను తీసుకురావాలి అనేది మా కాన్సెప్ట్. ఇతర రాష్ట్రాల కూలీలపై ఆధారపడాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి స్వదేశీ సాంకేతికత తమకు మేలు చేస్తుందని అంటున్నారు రైతులు. మనం తిరగడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా దాంట్లో మినిమం డిస్టెన్స్ ఉంటుంది. నడవడానికి చాలా ఈజీగా అవుతుంది. స్ప్రే చేయడం కానీ, మందులు కొట్టడం కానీ, ఫర్టిలైజర్ చల్లడం కానీ అలాంటి వాటికి కూడా చాలా సహకారంగా ఉన్నది. అండ్ ఇప్పుడు మేము బెడ్ మ్యాటింగ్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. కాకపోతే తీసేటప్పుడు అలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదన్నట్టు. జస్ట్ రోల్ చేసుకోవడం, మిషన్ పైన పెట్టేయడం, నారు పీకడం లాంటి. ఇప్పుడు 10 మంది కూలీలకు అందియాలంటే ఇద్దరు ఖచ్చితంగా నారు పీకే వాళ్ళు అవసరం వస్తుంది. దీంట్లో ఒక మనిషి ఈజీగా అందియచ్చు. సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ వాళ్ళు ముందుకై మాకు ఒక యంత్రాన్ని తీసుకొచ్చి వాళ్ళు నర్సరీ వాళ్ళు ఎట్లా చేయాలి అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతో మేము వాళ్ళతో కుమ్మకై మేము కూడా చేశాము. 5 ఎకర్స్ చేయాలంటే 10 to 12 hours పడుతుంది. కానీ మిషన్ ఓన్లీ 5 hours కంప్లీట్ చేసేసింది. రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడుతుంది. నేటి యువత ఎవరు వ్యవసాయం సైడ్ ఒగ్గు చూపట్లేరు కాబట్టి వాళ్ళు మనకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద సుజుకి ఇన్నోవేషన్ సెంటర్. ఇప్పుడు వేసే వాళ్ళు కూడా బయటికి వెళ్ళి వచ్చి బీహార్, జార్ఖండ్ అక్కడికి వెళ్ళి వచ్చి చేస్తున్నారు. లేబర్ వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. విదేశీ సాంకేతికతను స్వదేశీ అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ తక్కువ ఖర్చుతో కూలీల కొరత అధిగమించేలా చేస్తున్న ఈ ప్రయోగం త్వరగా అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.